నెక్స్ట్ కంటెస్టెంట్ మిస్టర్ చరణ్. వీడెలా వచ్చారా? ఆల్ ద బెస్ట్. చెప్పానా ఖచ్చితంగా చరణ్ విన్ అవుతాడని? ఇప్పుడు ఈ ఫైనల్ రౌండ్ లో విజేతల్ని మన జడ్జి అయిన ఆనంద్ శ్రీరామ్ గారు ప్రకటిస్తారు. ఇంత హోరాహోరీగా జరిగిన ఈ పోరాటంలో అంతిమ విజేతగా ఫైనల్ అయిన విన్నర్ ఎవరో చెప్పనా 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 అంటూ మిమ్మల్ని ఊరించే అలవాటు నాకు లేదు. నేరుగా విజేత ఎవరో ఇప్పుడే ప్రకటించేస్తున్నాను. తన అద్భుతమైన గానంతో మనల్ని అలరించిన చరణ్. కంగ్రాచులేషన్స్ చరణ్. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడావు. పాటను చాలా చక్కగా ప్రజెంట్ చేశావు. ఇదంతా మీ ఆశీర్వాదమే సార్. మీరే కదా చాలా టిప్స్ నేర్పించి నాలో కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేశారు. గురువు దగ్గర టిప్స్ నేర్చుకున్నంత మాత్రాన శిష్యుడు గొప్పవాడైపోడు. గురువు దగ్గర నేర్చుకున్న టిప్స్ని అప్లై చేసి అది సరిగ్గా ప్రజెంట్ చేసినోడు మాత్రమే విన్నర్ అవుతాడు. ఈ విజయం నీదే. సార్, మీరెన్నో పాటలకు లిరిక్ రైటర్గా పనిచేశారు. అద్భుతమైన పాటలు రాశారు. అలాగే మీలో ఒక మంచి డాన్సర్ కూడా ఉన్నారు. ఆ విషయం మా అందరికీ తెలుసు. సో మా ప్రేక్షకులందరి కోసం ఏదైనా ఒక మంచి పాటకి అందరితో కలిసి సరదాగా డాన్స్ చేయండి. తప్పదా? అవును సార్, మీతో పాటు డాన్స్ చేయాలని మాకు కూడా ఉంది సార్. అయితే మీ భార్య కూడా వచ్చింది కదా, తను కూడా రమ్మను. ముగ్గురం కలిసి చేద్దాం. సార్, మీరు ఆట ప్రోగ్రాంకి వెళ్ళలేదు కాబట్టి సరిపోయింది. కానీ వెళ్ళుంటే ఆ ఆట కోటల బద్దలు కొట్టి మీరే విన్నర్ అయిపోయేవారు కదా సార్. కంగ్రాచులేషన్స్ అయ్యా. నిజానికి ఈ గెలుపు నాది కాదండి. నా వెనకుండి నడిపించిన
నా అభిమానిది. అభిమాన? అభిమాన్ ఎవరు? తనెవరో తెలియదండి, కానీ నేను ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నానని తెలుసుకొని నాకొక అందమైన పాట రాసి పంపించింది. ఎప్పటికప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఇన్స్పైర్ చేస్తూ వచ్చింది. తనే మీ దగ్గరికి వెళ్ళమని నాకొక దారి చూపించింది. ఈరోజు ఫైనల్ రౌండ్ కూడా ఒక పాట పంపించి మీ అందరి ముందు విజేతగా నిలబడ్డానికి ఒక కారకురాలైంది. నిజంగా ఈ కార్యక్రమంలో తనుండుంటే నేను చాలా ఆనందపడేవాణ్ణి. కానీ తను ఎక్కడున్నా నా కోసం ఈ ప్రోగ్రాం చూస్తూనే ఉంటుంది. నిజంగా ఈ విజయం నాది కాదు, తనది. మీరు కొట్టే ఈ చప్పట్లన్నీ తనకే చెందాలి. చరణ్, నేను కొంచెం మాట్లాడొచ్చా? మీరు? ఈయన మా బావగారండి, ఈయన తమ్ముడి వైఫ్ని. ఓ, మీ బావగారి గురించి చెప్పడానికి వచ్చారా? నేనొచ్చింది మా బావగారి గురించి చెప్పడానికి కాదండి, ఆయన గొప్పతనం గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. ఇప్పుడు నేను చెప్పబోయేది మా బావగారు ఇంతటి విజయాన్ని అందుకోవడానికి కారకురాలైన మా బావగారు చెబుతున్న ఆ అభిమాని గురించి. ఎవరు ఆయన వెనుకుండి మా బావగారిని గెలిపించి ఆయన్ని విజయం వైపు నడిపించారో ఆ అభిమాని గురించి. మా బావగారు అన్నట్టు ఆవిడెవరో పరాయి వ్యక్తి కాదు. స్వయాన ఆయన భార్య.